వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు TSRTC అధికారులు తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని, ఈ వెసులుబాటుతో ఈసారి జాతరకు మహిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2026 మేడారం జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులను తరలించేందుకు TSRTC సమగ్ర ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 4000 ప్రత్యేక బస్సులను జాతరకు కేటాయించారు. భక్తుల రద్దీని బట్టి అవసరమైతే బస్సుల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మేడారం పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, క్యూ లైన్లు, వేచి ఉండే షెడ్లు, విస్తృత పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎండ, వర్షం నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు స్పష్టం చేశారు. రేవంత్ అన్న గారు మాది కేసంద్రము కాబట్టి మేము ఈ సమ్మక్క జాతరకు వచ్చాము. మేము అప్పుడు డబ్బులు పెట్టుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు మంచిగా ఫ్రీ టికెట్ పెట్టిన కాంచి సంతోషంగా వచ్చిపోతున్నాము. రేవంత్ అన్న గారు మీకు చాలా ధన్యవాదాలు. నా పేరు ఎస్కే రఫీ, కండక్టర్, కొత్తగూడెం. ఈ మహాలక్ష్మి పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి మహిళలు బ్రహ్మాండంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మా సమ్మక్క సారక్క జాతరలో కూడా ఇదివరకంటే గతంలో కూడా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పుడు వన్ టైం మేడారం జాతరలో బాగానే ఉపయోగించుకున్నారు. గతం కంటే ఇప్పుడు మహిళల్లో చాలా ఉత్సాహం వచ్చింది. ప్రభుత్వం మీద మంచి స్పందన వస్తుంది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ జర్నీ చేయాలని అనిపిస్తుంది అని వాళ్ళలో మంచి స్పందన కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఇదివరకంటే భారీ ఎత్తున మహిళలు వచ్చి సమ్మక్క సారక్క అమ్మవారిని జాతరలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు. ఇట్లాంటి ప్రత్యేకించి ఈ యంత్రాంగానికి ప్లస్ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.